నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా రగులుతున్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ప్రస్తుతం కొంత స్తబ్దుగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకు ఆ ఉద్యమం కొంత స్తబ్దుగా ఉండగల కారణాలు ఏంటి, అసలు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే కోణంలో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ శ్యామ్ మనతో పాటు ఉన్నారు. గతంలో ఈ మార్వాడి గో బ్యాక్ సంబంధించిన ఉద్యమంలో తను చాలా కీలకంగా వ్యవహరించిండు. ఆయన చేసినటువంటి కామెంట్స్ ద్వారా కావచ్చు, ఆయన చేసినటువంటి పోరాటాల వల్ల కావచ్చు, కొంత ఉద్యమం ఉధృతమైంది. ఎందుకో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ స్తబ్దత గల కారణాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే విషయంలో మనతో పాటు తెలంగాణ శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే తెలంగాణ శ్యామ్, బాగున్నారా? ఫైన్. ఏది పరిస్థితి చాలా కాముగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యలో ఏంది మార్వాడి ఉద్యమానికి ఏమన్నా బ్రేక్ ఇచ్చిరా, లేకపోతే స్ట్రాటజీ బిల్డ్ చేస్తారా? మన ఛానల్ వేదిక కూడా ప్రజలకు వాస్తవాలు వెళ్ళాలి. వాస్తవానికి మీరు కూడా ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి జనాలకు అంటే ఉద్యమం అనగానే ఇప్పుడు ఏం వాళ్ళ వెళ్ళని మేము కొట్టేటోళ్ళం కాదు, తిట్టేటోళ్ళం కాదు. అప్పుడు ఆ వారం 10 రోజుల కింద పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడం, బుద్ధులను అరెస్ట్ చేయడం, మార్వాడీలు తెలంగాణలో తాగుబోతుండడం, అంటే రకరకాల చర్చలు, వాదోపవాదాలు, చర్చలు నిరంతరం మీలాంటి ఛానల్స్ రోజు డిబేట్లు పెట్టడం ద్వారా అదే ఏమంటారు ఇంకా అయిపోయింది ఎలా కొడతారు, ఇది కాదు మా ఉద్దేశం, మా పోరాటం అది కాదు. మేము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఈ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ వ్యాపారస్తులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కానీ వాళ్ళు చేస్తున్న నకిలీ దంద కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని చైతన్యం చేసి ఒక పోరాటం, ఇక్కడ స్థానిక వ్యాపారుల చట్టం తీసుకురావాలి, దానికోసం పోరాటం చేసేటోళ్ళం. వాస్తవానికి దీనికి జేఏసీలు ఏర్పడతా ఉన్నాయి. తెలంగాణ బచావో మూమెంట్ పిడమర్తి రవాణా ఆల్రెడీ పెట్టిండు, మేము కూడా జేఏసీకి ఏర్పడుతూనే ఉన్నాం, కమిటీలు వేసుకుంటా ఉన్నాం, జిల్లాల కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు చర్చిస్తా ఉన్నాం. వినాయక చవితి వచ్చింది, కంటిన్యూగా వర్షాలు కూడా పడ్డాయి కదా 4 రోజులు. అంచేత మేము ఎక్కడికి వెళ్ళలేదు. అందరం ఈ ఉద్యమాలు చేసేటోళ్ళు అందరం ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉద్యమాల కోసం పనిచేసేటోళ్ళం, మేము ఫుల్ టైమర్స్ కాదు. కాబట్టి మేము ఈ ఉద్యమం చల్లబడలే ఉన్నది. మా నిర్మాణ కార్యక్రమాలు మాకున్నాయి. ఈ రోజు సమాజగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కూడా ఉన్నది. సో మేము ఏమైతే చేయాలనుకుంటున్నామో మా ప్లాన్ మాకున్న చిన్న ఇదేం ఉద్యమం చల్లబడలే. కానీ మీ పైన ముఖ్యంగా బీజేపీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే హిందుత్వవాదులు అనుకోవచ్చు, సో వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ట్రోల్స్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు మీ పూర్తి పేరు శ్యామ్సన్, అదే విధంగా ఈ శ్యామ్సన్ అనే వ్యక్తి క్రిస్టియన్ అనే కోణంలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. సో నిజంగా మీరు హిందువా, క్రిస్టియనా? రీసెంట్ గా మీరు చూస్తుంటే వినాయక చవితి మండపాలకు పోతున్నారు, బొట్లు పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంది అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఈ దేశంలో ఉన్న మనుషులందరూ ఎవరన్నా మనుషులు ఎవరు? ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు మనుషులు? వీళ్ళు ప్రతిదానికి ఎవరంటే ఈ ఆర్ఎస్ఎస్ ఓపెన్ గా చెప్తా, ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద గుండాలు, సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, రాజ్యాంగ వ్యతిరేకులు ఇటువంటి పని చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రైట్, నేను చెప్తున్నా, నేను క్రిస్టియన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. క్రిస్టియన్ అయితే తెలంగాణ క్రిస్టియన్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ క్వశ్చన్ చేయకూడదా? ఈ తెలంగాణ క్రిస్టియన్ కు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? ప్రధానమంత్రినే కదా. నా పేరు తెలంగాణ శ్యామ్, SON ఉంటుంది వెనకాల. సరే మీకు కాబట్టి చూపిస్తా, వాళ్ళకి కాబట్టి చూపెట్టాను కానీ నా ఐడి, నా ప్రూఫ్ ఇస్తా, నా ఆధార్ కార్డు. నా పేరు ఏం పేరు? వాళ్ళు చెప్పి SAMSON సంస్థలు కాదు, బైబుల్లో ఉండే పేరు కాదు నా పేరు. మా నాయన పేరు కూడా వెనకాల చదువు. ఇప్పుడు అదే చూపించకండి, నా ఆధార్ నెంబర్ ఉంటుంది కదా. మా నాయన పేరు చదువు సినా. మా నాయన పేరు ఏం పేరు? రాజమల్లు. ఇంటి పేరు ఏం పేరు? పైడిపల్లి. మరి ఇవన్నీ మా తాత ఎవరికి ఇద్దాం? బ్రిటిష్ ఎవరికి ఇద్దామా, లేకపోతే మహమ్మదీయులకి ఇద్దామా? జనరల్ శ్యామ్సన్ అనగానే ఒక రకంగా క్రిస్టియన్ అనే పేరు. స్మృతి ఇరానీ ఉన్నది. స్మృతి ఇరానీ ఎవరు? ఇరాన్ నుంచి వచ్చిందా, ఇరాక్ నుంచి వచ్చిందా? ప్రొఫెసర్ కాసిం ఉన్నాడు, ముస్లిమా? MK స్టాలిన్ ఉన్నాడు, పోరాట యోధుని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు అయ్యే పేరు పెట్టుకున్నాడు. స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ క్రిస్టియనా? అసలు మత పంచాయతీ ఎందుకు అంటే నరేంద్ర మోడీ, JP నడ్డా, అమిత్ షాలు ఎవడంటే వాడు ఏ మతం, ఏ కులం, వేడి నీళ్ళు తాగిండా, సన్నీళ్ళు తాగిండా, ఇట్లనే అంటే కేసీఆర్ గతంలో ఎట్లా అన్నాడు, కేసీఆర్ తాగబోతు అంటే నేను వచ్చి తీసుకొచ్చి పోసిన ఉద్యమ సార్ నా ముక్కు ఒకటి ఉంది ఇట్లా, నీ మూతి ఒకటి ఇట్లున్నది, కేసీఆర్ పాయకాన పోతే వాసన దాంతో ఏం పని రా నాయన అని అన్నాడు. ఒకవేళ మతమే ప్రాబ్లం అనుకుంటే గర్వాపసి సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియన్ అన్న కొంచెం అనుకుందాం, వీళ్ళ దాంట్లో గర్వాపసి సిస్టమ్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. రేపటి నుంచే నాకు జంజం వేసి ఉపనయనం చేయండి, నేను రామ భక్తును ఆంజనేయ స్వామి అయ్యప్పమాలను వేసుకొని చేస్తా కదా. మీ మత ప్రచారం అసలు నేను మతం జోలికే పోను.
నేను కరుడు కట్టిన సమ్మక్క సారక్కలను వీరవనితలు నమ్మేటువంటి భక్తుడు నేను. పోషమ్మ ఎల్లమ్మని నమ్ముతాం. మేము కళ్ళు సాక పోసుకుంటాం, దేవతకు నల్లకొని పోసుకుంటాం, మా కోరికలు తీర్చమని చెప్తాం. వీళ్ళు నమ్మే దేవునికి అంటు ముట్టు గుడికి తాళాలు పొద్దున్న తీసి సాయంత్రం ఉంటది. మా వరంగల్ సీనన్న చెప్పిండు, ఆయన పేరు కూడా సీనన్న, మా కవి ఏం చెప్పిండు, చిన్నజీయర్ స్వామి సమ్మక్క సారక్కలను అవమానించారు. వీళ్ళు ఎంత మాట్లాడుతారు కదా, వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవతల వ్యాపార దేవతలు అన్నాడు. మరి వీళ్ళు ఖండించరు కదా. అంటే వీళ్ళ దృష్టిలో ఎవరు దేవుళ్ళు, మరి ఎవరు దేవతలు ఏమి ఉండాలి? రాముడి పేరు పెట్టుకోవాలి అందరూ, కృష్ణుడి పేరు పెట్టుకొని ఉండాలా అందరూ, నరేంద్ర మోడీ వినాయక దామోదర్ నరేంద్ర మోడీ అని పేరు పెట్టుకోవాలా? కాదు, పేరుతో సమస్య ఏంది మీకు? హిందువుల మధ్య చీలిక, దానికోసం ఓకే క్రిస్టియన్ కాబట్టి పలానా తెలంగాణ స్వామి ఇలా చేసినట్టును. మరి 2001లో ఫోన్ చేసిన సుజాతక్క కోమటోళ్ళు అందరినీ కూడా కట్టుకొని నా దగ్గరకు వస్తే పోరాటం చేసిన, మరి ఆమె కూడా హిందూ వ్యతిరేకేనా? చెప్పు అన్న. ఇప్పుడు చారాన్ని ఉన్నాడు, శ్యామ్ మొన్న మోడా మార్కెట్ లో మాట్లాడినావు కానీ 2001లోనే మేము తూప్రాన్ వేదికగా మార్వాడిలో మాకు పెద్ద కొట్లాడైతే మా 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 విశ్వకర్మల చేతులు కాలు ఇరిగిపోయినాయి. హరీష్ దగ్గర వాళ్ళందరూ ఎవరు సీనన్న? వీళ్ళకు నిద్ర పట్టట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తాం, మత ప్రచారం లేవనెత్తామా? మీకు ఏం కావాలి? RSS బీజేపీలకు ఏం కావాలి? ఎప్పుడు అదే కావాలనుకుంటే రైట్, దొంగ మీరు అయిపోయింది. మీ గుడ్డ బట్టలు ఇప్పి తెలంగాణ ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టారు మిమ్మల్ని. ఇది యేసు ప్రభు పంచాయతీ, అల్లా పంచాయతీ, రాముడు పంచాయతీ, కృష్ణుడి పంచాయతీ కాదు. ఇది తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఈ తెలంగాణ కులాలు ఉత్తరాది మార్వాడి రాజస్థాన్ వలసదారుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తెలంగాణ వ్యాపారస్తులు నష్టపోతా ఉన్నారు. మేము తెలంగాణ వ్యాపార చట్టం కోసం, తెలంగాణ రక్షణ చట్టం కోసం ఇక్కడ మీరు దానికోసం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ మీరు కంపెనీలు పెట్టుకున్నా, భూములు కొనుక్కున్నా, పరిశ్రమలు పెట్టుకున్నా, మా బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి చెప్పాం. మీరు కూడా తెలంగాణ ఉద్యోగంలో ఉన్నారు సీనన్న, నాకంటే మీరు వయసులో పెద్దోళ్ళు. సరే ఓకే, అవగాహన సబ్జెక్ట్ పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇది ఉండొచ్చు. మనం అప్పుడు ఏం అడిగాం? టీజీ వెంకటేశ్వర కానీ, లగడ పార్టీని కానీ, ఇటువంటి వాళ్ళని ఏం అడిగాం? ఇక నల్లమ్ములా కలిసే ఉన్నాం కానీ ఏమైంది తెలంగాణలో కనంటే, ఎంతమంది మీ కంపెనీలలో లేకపోతే మీ వ్యాపారాలలో మా తెలంగాణ బిడ్డలు ఉన్నారని అడిగామా లేదా? న్యాయమైన పోరాటమే కదా. అరే ప్రాంతం గురించి, ప్రాంత హక్కుల గురించి మాట్లాడితే దేశ విభజన అంటారు, తప్పు కదా ఇది. మన అట్టను కూడా మన పక్కనే ఉన్న తెలుగునికి మనం వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేసినాం? మన అట్టు వేరు, మన జొన్నరెడ్డిలు వేరు. దానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కదా. బీజేపీ కూడా సపోర్ట్, బీజేపీ అదే అన్న, బీజేపీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాల్సిందే దీనికి కూడా. ఎందుకంటే ఉద్యమము ఒక స్థాయికి, ఒక స్టేజ్కి వచ్చేంత వరకే వీళ్ళ ఆటలు అయిపోయింది. వీళ్ళు మార్వాడి, ఇప్పుడు బీజేపీ మంత్రులు అంటలే వీళ్ళని మాధవి లత కాదు, మార్వాడి లత. కరీంనగర్ సంజయ్ కాదు, గుజరాత్ సంజయ్ అంట, ఆయన పేరు రాజా సింగ్ కాదంట, రాజస్థాన్ సింగ్ అంట. అరే తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు తీసుకుంటారు అని రోడ్ల మీదకి వస్తే, అది స్వర్ణకారులు కానీ, విశ్వకర్మలు కానీ, మనకు మంచాలు, బల్లలు, టేబుల్లు, కిటికీలు చేసే మన వడ్లన్నలు కానీ, చేనేత కార్మికులు కానీ, చెప్పులు కుట్టేటోడు మాది కూడా చెప్పుల కంపెనీ మార్వాడు అనుకుంటుంది. ఎంత అన్యాయం అనేది. కుల వృత్తులేమో మనకి మిగిలినాయి, ఆ కులం నుంచి చేసినటువంటి కంపెనీలు ఏవైతుంటాయి. ఇప్పుడు ఇక్కడ పత్తి పండుతుంది, వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా మంది, ఇక్కడ పత్తి పండుతుంది, లారీలో టన్నుల కొద్ది సూరత్ ఎక్స్పోర్ట్ అవుతుంది, అంగిల్ పాయింట్లు తయారై ఇక్కడికి వచ్చి అగర్వాల్ దుకాణాలు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేయాల్సిన, ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుని కదా మీరు ఎంకరేజ్ చేయాల్సినటువంటిది. ఇక్కడ మనకి పరిశ్రమలు పెట్టిస్తే ఈ చేనేత బిడ్డ బతుకుతాడు. అంటే గుజరాత్ కు సంబంధించినటువంటి మార్వాడి షాప్ మాత్రమే హిందువా? తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికుడు హిందువు కాదా? ఒకసారి పక్కన పెడదాం. కాబట్టి ఈ చిల్లర ప్రచారం అనుకోవాలి. మీ ఇజ్జత ఆల్రెడీ పోయింది, సగం బరువు పోయింది మీది. మతంతో ఏం పని? ఏమని ప్రాజెక్టు కడతాం సీనన్న మన ఊళ్ళే, ఆ నీళ్లు హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు అందరికి మారుతుంది కదా. పలాని సీనన్న ముస్లిం, పలాని సీనన్న క్రిస్టియన్, పలాని సీనన్న హిందూ, పారకనంటే పారకుండా ఉంటుంది. అది మీకు పాయింట్. అవును, మేము మత పంచాయతీలలో మేము పోదాల్చుకోవట్లే. బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు మీరు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయి మాకేం బాధలేదు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుందంటే, దీనికైతే క్లారిటీ వచ్చింది కదా, క్లారిటీ వచ్చింది. దీనిలో కొనసాగింపునే అన్న, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం మార్వాడి, గుజరాతీలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారం సంబంధించినటువంటి కల్చరల్ కావచ్చు, ఆధిపత్యం గో బ్యాక్, కల్చర్ గో బ్యాక్, పెత్తం సేమ్ మన ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎలా చేసాం అలాగే సేమ్ అదే ధోరణిలో. ఇప్పుడు హైటెక్ సిటీ తీసుకుందాం. హైటెక్ సిటీలో భారీగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అవి నార్త్ ఎక్కువ ఉన్నాయి, దానికంటే మించి విదేశాలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అదే చర్చ ఎంఎన్సీ కంపెనీ. సో దానిలో మన తెలంగాణ వాళ్ళ కంటే కూడా ఉత్తరాది వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎక్కువ ఉన్నారు. అవునన్నా. సో దాని మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? దాన్ని ఎందుకు నిలదీస్తారు? ఓన్లీ మార్వాడి, గుజరాత్ ఎందుకు నిలుస్తారు? ఇది ప్రైవేట్ ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు రయేజా మైండ్ స్పేస్ కు, హైటెక్ సిటీ రయేజా మైండ్ స్పేస్ కు పోయినా, గచ్చిబౌలికి పోయినా, నేను కూడా ఆ ఏరియాలో పనిచేసి నేను కూడా ప్రైవేట్ ఎంప్లాయీ పొద్దున్న లేసి అక్కడ తిరుగుతాను. ఎస్,
ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు తెలియదు ఏమన్నది, ఇప్పుడు తెలంగాణ మీకు చెప్తా, మీకు కూడా మన ఛానల్ ఏది కూడా ప్రజలకు వాస్తవాలు తెలియదు. ఇప్పుడు చూడండి సీనన్న, ఎల్బీ నగర్ లో ఆర్యవైశ్యులు రోడ్డు ఎక్కారు, విశ్వకర్మలందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళ అమన్ గందులో బంద్లో పాల్గొన్నారు. మొబైల్ షాప్ ఓనర్లు అందరూ ఒక యూనిటీగా ఏర్పడి ఉప్పల్లో బంద్లో పాల్గొని మేము వాళ్ళు డూప్లికేట్ మాల్ అమ్ముతా ఉన్నారు, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో ఏందో తెలియదు, అందమైనటువంటి అద్దాలు పెట్టి లైట్లు పెట్టి అట్రాక్ట్ చేసుకొని కస్టమర్లని ఇది చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏముందో మేము అయితే నష్టపోతున్నాం వాళ్ళు వచ్చారు. ఇక్కడ నష్టపోయేటువంటి ప్రజల వైపు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉండకుండా మాలాంటి వాళ్ళు గొంతెత్తగానే మాధవిలత కానీ లేకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ ఖబర్దార్ అని పరోక్షంగా తెలంగాణ ప్రజలను హెచ్చరించి మార్వాడీల వైపు ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు అన్నటువంటి ఎంఎన్సి కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చి లైసెన్స్లు ఇచ్చి కంపెనీలు పెట్టుకోవడానికి దాంట్లో ఉండేటోళ్ళు కూడా మన అప్పర్ క్యాస్ట్లే ఉంటారు. దాంట్లో కింద పనిచేసే బాత్రూమ్ కడిగేటోళ్ళు మాక్సిమం తప్పకుండా కూడా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, మన కమ్యూనిటీ కింది వర్గాల కమ్యూనిటీస్. మీరు చూడండి బాత్రూమ్లు కడిగే వాళ్ళు, హౌస్ కీపింగ్ పని చేసే వాళ్ళు మొత్తం కింది కమ్యూనిటీస్ ఉంటాయి. కొంచెం హయ్యర్ పొజిషన్ లో జాబులు చేసుకునే వాళ్ళు బీజేపీలు ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్లు ఏమో రెడ్లు ఉంటారు, మేనేజర్లు ఏమో కమ్మలు ఉంటారు, కంపెనీ మాత్రం బ్రాహ్మణులు ఉంటుంది. అక్కడ కూడా వర్ణ వస్తాయి, మీరు తీసుకురండి కెమెరాలు మనం తీసుకొని పోదాం. సో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కంపెనీలు పెట్టుకోవడానికి పరోక్షంగా సహకరించేది రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోవడానికి ఇది చేశారు. మీరు అన్నట్టు నార్త్ నుంచే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు విల్లాస్లలో ఏమంటారు సొసైటీస్లలో ఉంటారు, 30-40 వేల కిరాయిని వాళ్ళు కట్టుకోగలుగుతారు, వాళ్ళు ఉంటారు. మేము ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కలిపేయాలని కొట్లాడుతా ఉన్నాం. అక్కడైతే కల్చరు అంటే వాళ్ళు ఐటీలో వాళ్ళు యేసుప్రభు అదే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ చేస్తారు, దసరా వస్తే దసరా చేస్తారు, దీపావళి వస్తే దీపావళి చేస్తారు. మరి అది ఐటీ అనేది వెస్టర్న్ స్టైల్ కానీ ఇప్పుడు దానికే ఇది అవుతున్నారు కాబట్టి దాని మీద మీరు అన్నట్టు ఐటీ కంపెనీలలో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని మేము పోరాటం చేస్తున్నాం. కానీ దాని జోలికి మీరు అన్నట్టు ఎప్పుడు పోలేదు, దాని మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న అవగాహన అయితే అది. అవును, ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ పెడితే ఏం చేస్తారంటే గవర్నమెంట్ ల్యాండ్ లీజ్ కి ఇస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ధరకు లీజ్ కి ఇస్తారు, ఆ తర్వాత పవర్ లో సబ్సిడీ ఉంటుంది, వివిధ రకాల దాంట్లో సబ్సిడీ ఉంటుంది. ఇవి ఇచ్చినందుకు స్థానిక పరమైనటువంటి ఉద్యోగాలు కల్పించినట్టు ఒక రూల్ ఉంటుంది. అవును. సో కానీ ఆ కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఈ నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తా ఉన్నాయి. అవును. సో దాని గురించి ఎవరు మాట్లాడతలేరు అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఎందుకంటే మొన్న హరగోపాల్ సార్ మాట్లాడాడు కదా, హరగోపాల్ సార్ మాట్లాడు, పృథ్వన్న మాట్లాడు, జీలకరణ వ్యాసం కూడా రాశాడు. అంటే ఇప్పుడు ఐటీ హబ్ ఉన్నది మన డల్లాస్ ఎదురుగా ఉంటది, డల్లాస్ ఎదురుగా ఐటీ హబ్ ఉంటది. మేము చాలా సార్లు మేము చెప్పాం కొన్ని కంపెనీలలో ఎవరున్నారు ఏంటి. ఇప్పుడు చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఐటీకి సంబంధించిన మినిస్టర్లు కూడా వచ్చినప్పుడు చైనా ఓడో జర్మన్ ఓడో జపాన్ ఓడో ఇక్కడ కంపెనీ పెడితే మన బిడ్డలకే ఉపాధి దొరుకుతుంది అని అంటాడు. కానీ వాస్తవానికి భూమి మనది, నీళ్లు మనది, కంపెనీ మాత్రమే మన ఏరియాలో ఉంటది, ఉద్యోగస్తుడు మాత్రం నార్తోడు ఉంటాడు. నార్త్ ఉండని మేము కాదనట్లే, కానీ ఇప్పుడు ఏదైతే స్థానికస్తులకే 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఆ ప్రతిపాదన మాత్రం ఉన్నది అన్న. మరి దాంట్లో ఉన్నారా లేదన్నా మీరు అన్నట్టు లెక్కలు బయట తీయాలి. అందులో కూడా మాకైతే అన్యాయమే జరుగుతుంది. మా బిడ్డలకు ఐటీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర ఉండి ఇంటర్వ్యూస్కి వెళ్ళి కాళ్ళ చెప్పులు అరిపోగా తిరిగి మళ్ళీ వచ్చి వ్యవసాయం పని చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టు దాంట్లో కూడా లెక్కలు బొక్కలు ఉన్నాయి. దాంట్లో కూడా ఒక్కొక్కటే కదా సీన్ అన్న, ఇప్పుడే బయటపడుతుంది కదా. అప్పుడేమో ఫార్మా కంపెనీస్ ఉండే ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో, దాంట్లో ఎంతమంది ఉన్నారో అడిగాం. మీరు అన్నట్టు ఇప్పుడు ఐటీలో కూడా నార్త్ కు సంబంధించిన వాళ్ళు వచ్చి జ్వరపడతా ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా 100% మా బిడ్డలకు కల్పించాల్సింది. ఇప్పుడు అదే ఏరియాలో ఇక్కడ హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి, నార్సింగి, నానక్రం కూడా ఆ ఏరియాలలో అవునన్నా ఎక్కువ శాతం విల్లా కమిటీస్ ఉంటాయి. అవును, విల్లాస్ ఉంటాయి. అపర్ణ, మై హోమ్ కావచ్చు, జేబీరి కావచ్చు, భుజా కావచ్చు, బిల్డర్స్ కావచ్చు. అందులో కంప్లీట్ గా నార్త్ డామినేషన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది ప్రధానంగా చాలా రకాల గొడవలు కూడా జరుగుతున్నాయి. అవును, వాళ్ళ అంటే ఆ కమిటీ అసోసియేషన్ నిర్ణయాల వల్ల అవి మీకు మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు అది. సో దాని గురించి మీరేమంటారు? అసలు మీరు నల్లగండ్ల దగ్గర అపర్ణ సర్వర్స్ ఉంటాయి, చాలా ఎక్కువ. హైదరాబాద్ లోనే ఎక్కువ అపర్ణ ఉన్నదంటే అక్కడే. సరే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాదనట్లే, అపర్ణ కావచ్చు, మై హోమ్ కావచ్చు, జేబేరి కావచ్చు, A to Z కావచ్చు, ఇంకా రకరకాల కొన్ని పేర్లు మనం మర్చిపోయినప్పటికీ అంటే నార్త్ కు సంబంధించినటువంటి ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, మీరు అన్నట్టు ఈ అద్దాలు పెట్టుకుంటారు చూసావా, స్పెట్స్, దాని ఆప్టికల్స్ ఏమంటారు కదా, ఆప్టికల్స్ రకరకాల బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ విల్లాలు కొనుక్కుంటారు. మీరు చూడండి ఒక్క SC ST BC-లకు కూడా అటువంటి విల్లాల అటువంటి దాంట్లో బిల్డింగ్ అంటే సొంత ఇండ్లు ఉన్నాయని నేను అనుకోవట్లే, ఉన్నాగానే తిరుగుండొచ్చు. అంతే 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 వీళ్ళ ఆధిపత్యం. ఇప్పుడు భూమి మనది, నేల మనది, ఏరియా మనది. మీరు అన్నదే నేను చెప్తాను,
పామిడాస్ అని ఉన్నది, ఉమ్, అపర్ణ పామిడాస్, అవును. మల్లారెడ్డి గారి అబ్బాయి ఉంటాడు అవును, కొంపెల్లి దగ్గర. అవును. నా దృష్టికి వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అవును, దాంట్లో నార్త్ కు సంబంధించినటువంటి వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు అవును, ఒక రకమైనటువంటి అంగు ఆర్భాటాలను ఏర్పాటు చేస్తారు. అవును, మన తెలంగాణ బతుకమ్మ వచ్చినా, మన తెలంగాణ బోనాలు వచ్చినా, లేకపోతే మన తెలంగాణ సమ్మక్క సారక జాతరలు వచ్చినా మనోళ్ళు కుల దేవతలు ఉంటాయి. పోషమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లికి మొక్కులు మొక్కుంటారు, ఆటపిల్లను కూసుకుంటాం మనం. ఇలాంటి మన కల్చర్ ఉంటుంది మనకు. అవును. సో అటువంటి పండుగలు చేసుకుంటాం అన్నప్పుడు ఈ డామినేషన్ బతుకమ్మ పండుగకి ఇచ్చినటువంటి వాళ్ళ పండుగకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని మన పండుగలు వచ్చినప్పుడు ఇవ్వట్లేరు. ఇది ఎక్కడ పండుగ అని చిరాకు పడేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. కానీ ఇది మన చేతకంతనమే కదా, వాళ్ళని ఏం లాభం? మన కల్చర్ ని మనమే కదా ప్రొజెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళు మెజారిటీగా ఉన్నారు కదా దాంట్లో. ఇప్పుడు మెజారిటీ సభ్యుల అభిప్రాయమే దానికి ఓనర్ ఉంటాడు, కమిటీ నెంబరో గిమ్మరో ఉంటాడు కదా, సొసైటీ అధ్యక్షుడనో గిధ్యక్షుడనో ఉంటాడు. కాబట్టి ఆయన కూడా నాకు తెలిసి నార్త్ కు సంబంధించిన ఆయన గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ ఆయననే ఉంటాడు. దానికి కలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంటికి 5,000 10,000, వీళ్ళకు 5,000 10,000 ఆయన దగ్గర జమ ఉంటది. ఇది ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, మెయింటెనెన్స్ చార్జెస్ అని ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా ఆధిపత్యం జరుగుతుందన్న విషయం వాస్తవం. మీకు ఎగ్జాంపుల్ చెప్పా. అలా చాలా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందరినీ ఒకేలా చూడాలి కదా. మేము వద్దంటలే, మీ దాడే మీరు ఆడుకోండి, మీ బంగడి, మీ దాలబాటి, మీ పండుగలు ఏవేవో ఉంటాయి, మీరు చేసుకోండి కాదంటే. కానీ మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అంటే కనుక మా బిడ్డలు దాంట్లో ఇప్పుడిప్పుడే సీన్ వీళ్ళన్నీ బయటపడతా ఉన్నాయి. 100% మీరు అన్న ఆధిపత్యం కూడా అక్కడ ఉన్నది. మరి ఏం చేద్దాం, ఒక గ్రామాలలో మాత్రమే లేదు. మా ప్రమాదం మేము చెప్పేది అదే కదా. ఈ మార్వాడి వాళ్ళు గ్రామాలలో జొరబడితే రేపు ఆ ప్రమాదం కూడా పొంచి 100% వస్తుందన్న నా భయం. భవిష్యత్తులో ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ లాంటి ఉద్యమాలు జరగకపోతే మన సమ్మక్క సారకను మర్చిపోతాం, మన బతుకమ్మను మర్చిపోతాం, మన పోచమ్మను, ఎల్లమ్మను మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు దీర్ఘకాలికంగా ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అసలు? ఇప్పుడు ఇది సీనన్న మీ ఉద్యమము నా ఉద్యమము కాదు సీనన్న. ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ ప్రజలు అందరిది. ఈడ పుట్టి నేనేమంటున్నా, మారువాడి అన్న ఇక్కడ పుట్టినాను అంటుండు కదా, వాళ్ళ పట్ల వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. మారువాడి ఆయన ఇక్కడ పుడితే నాతో ఒక మారువాడి ఆయన ఫోన్ చేశాడు, ఏమన్నాడు, నువ్వెవడు రా పొమ్మంటానికి అని అన్నాడు. నేనెవడినో సరే, నాది నేనెవడినో అనుకుందాం, నువ్వైతే ఇక్కడ వాడివే కదా, మరి నీకు ఎందుకు తెలుగు స్పష్టంగా రావట్లే నా క్వశ్చన్. ఇప్పుడు నేను బతుకమ్మ పాట పాడగలుగుతా, 100 మందిని ఆడ కూర్చోబెట్టుకొని ఉయ్యాలో పాట పాడతా, ఆట ఆడతా, మా అవ్వ, మా అయ్య, మా యాస, మా భాష. ఇప్పుడు తెలంగాణ అందుకే మన భాషను ఎక్కిరిస్తేనే కన్నా మనం కొట్లాడింది. మా భాషలో భాగం కాకపోతే నువ్వు, మా యాసలో భాగం కాకపోతే నువ్వు, మా పండుగలో భాగం కాకపోతే నువ్వు, మా సుట్టపొడి కాకపోతే నువ్వు, ఊళ్ళో అవునన్నా కాదన్నా ఊరనగానే కుల వ్యవస్థ, రైట్? కుల వ్యవస్థ అయినప్పటికీ కిందున్న మాదిగాయనైనా పైన కోంట అయినైనా ఒక బంధం ఉంటుంది. ఏంటి, వాళ్ళ బిడ్డ పెళ్లికి ఈయన పిలుస్తాడు, ఈయన బిడ్డ పెళ్లికి ఆయన పిలుస్తాడు, మా అకౌంట్ ఆయన చచ్చిపోతే మన మాది ఆయన పోయి డప్పు కొడతాడు, బ్యాగర్ ఆయన పోయి బొంద తీస్తాడు. అందరు తినిపోయినాకనైనా పలానా రాయ వాళ్ళు మీరు అందరు కుటుంబం మొత్తం రాండి మా బిడ్డ పెళ్లి అని అంటే కోటలు అందరు తినిపోయినా కానీ మన ఒక బంధం ఉంటుంది. ఈ మార్వాడు ఆయన ఇప్పుడు మనకు పెళ్లి పిలిచినోడు కాదు, మనం ఆయన పెళ్లి పిలిచినోడు కాదు, మన కల్చర్లో కల్చర్. కాబట్టి నేనేమంటున్నా అంటే దేంట్లో చుట్టం కానటువంటి ఈయన మన మీద ఆధిపత్యం చెలాయించి మన వాళ్ళ భాషని బలవంతంగా నేర్చుకోమని మన సంస్కృతిని కొల్లగొడతా ఉంటే, మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే మనం ఎలా ఊరుకుందాం? కాబట్టి ఇది ప్రజలందరూ ఉద్యమంగా భావించి, అది కాకుండా స్థానిక వ్యాపారస్తులు వీళ్ళ వల్ల నష్టపోతా ఉన్నారు పెద్ద ఎత్తున. వీళ్ళు 2 నెంబర్ మాల్ అమ్ముతా ఉన్నారు. వీళ్ళు గైడ్ లైన్స్ ను, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని, అది సెంట్రల్ గైడ్ లైన్స్ కావచ్చు, స్టేట్ గైడ్ లైన్స్ కావచ్చు, ఫాలో అవ్వరు. డిజిటల్ పేమెంట్లు చేసుకోరు, రసీదులు లేరు, లిక్విడ్ క్యాష్లు తీసుకుంటారు. ఐస్ క్రీమ్ అమ్మినా సరే నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, పాప్కార్న్ 5 రూపాయలు పాప్కార్న్ అమ్మినా సరే GST తీసుకోమని చెప్పాడు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారేమో ఆదర్శంగా నిలబడి ఆయన చెప్తా ఉంటే కేవలం ఇది కొంతమందికే వర్తిస్తుంది. అంటే చీనన్న దొంగతనం బయటపడద్దు, వేరే వాళ్ళు దొంగతనం బయటపడాలి. అవును, అంటే జీరో దందా కేవలం మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లు చేస్తున్న భావిస్తున్నారు, మనోళ్ళు ఎవరు చేయట్లేదు. అంటే మనోళ్ళు కూడా చేస్తున్నా కాదని అంటలే, మనోళ్ళు కూడా చేస్తుండవచ్చు. మెజారిటీగా చేసేది వాళ్ళే కదా. మెజారిటీ ఇప్పుడు మేము హైదరాబాద్ మనం జగదీష్ మార్కెట్ పోదాం, లేకపోతే నాకు పేరు గుజరాత్ సుల్తాన్ బజార్ ఉంది, పోదాం. షాపులు ఎవరియో తీద్దాం. మార్వాడి షేట్ మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. అమాయకుడు మన కరీంనగర్ నుంచో వరంగల్ నుంచో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏమైనా వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆయన అడిగి పోయి కొనుక్కుంటాడు. లిక్విడ్ క్యాష్ తీసుకుంటాడు తప్ప డిజిటల్ పేమెంట్ చేసుకోడు. అదే మన తెలుగు అయినా మీరు చూడండి, రోడ్ల పంటి జామకాయలు అమ్మేటోళ్ళు, మక్క బుట్టలు అమ్మేటోళ్ళు చిన్న చిన్న స్కానర్స్ పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు డిజిటల్ పేమెంట్లు పెట్టుకుంటున్నారు కదా. మనోడు దోపిడీ చేయట్లంటే ఒకరు చేసి ఉండొచ్చు, మనోడు కాదంటలే. మెజారిటీగా ప్రజల్ని మోసం చేసేది, నకిలీ దందా చేసేది, జీరో మాల్ అమ్మేది మార్వాడీలు. ఇది నేను చెప్పేది కాదు. ఆర్యవైశ్యుల నుంచి మొదలు పెడితే
కింద చెప్పులు అమ్ముకునే చెప్పులు కుట్టేటువంటి మాదిగన్న దాకా ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ చెప్పులు కుట్టేట్టుకున్నట్టు ఆయన కూడా ఈరోజు మన మాదిగన్న ఉంటాడు కదా రోడ్డు మీద పెట్టుకొని డిజిటల్ పేమెంట్ చేసుకుంటున్నారు. వీళ్ళు చేసుకోవట్లేరు, వీళ్ళు దూర నెంబర్ మాల అమ్ముతా ఉన్నారు, వీళ్ళు తెలుగు నేర్చుకోవట్లేరు, మన సంస్కృతిని గౌరవించట్లేరు, ఇక్కడ భాషలో భాగం కావట్లేదు, ప్రాంతంలో భాగం కావట్లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీరు బతుకుతే బతకండి, మేము వద్దనంటలే. కానీ ఆధిపత్యం చాలా రాజకీయాలలో కూడా జరబడిపోయారు. పరకారంలో మార్వాడి అయినా గెలుస్తున్నట, ఎట్లా గెలుస్తారు మార్వాడి అయినా? ఇక్కడ పుట్టినోడు కాదు మార్వాడి అయినా. వ్యాపారాలు పెట్టుకొని ఇక్కడ ఏందనంటే సీనన్న ప్రధానంగా మేము ఇంతకుముందు చెప్పాను కొన్ని రాజకీయ పార్టీ అండదండలు చూసుకొని వాళ్ళ కల్చర్ని కూడా బలవంతంగా చొప్పిస్తా ఉన్నారు. ఓ జర్నలిస్ట్ అడిగాడు మిత్రుడు, దాండియా నీ పండగ కాదా, దాండియా హిందూ పండుగ అన్నట్టు. మరి బతుకమ్మ పండుగ హిందూ పండుగ కదా, బతుకమ్మ పండుగ హిందూ పండుగ కదా. అంటే బతుకమ్మ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతని దాండియాకే ఇచ్చేటువంటి భ్రమంలోకి మన వాళ్ళని కూడా దింపేశారు వాళ్ళు. భాషాధిపత్యం, నీకు హిందీ గొప్ప భయ్, నాకు తెలంగాణ యాసే గొప్ప, నా భాష నాకు గొప్ప, నువ్వు నేర్చుకో, నువ్వు మాట్లాడంటే నువ్వు నేర్చుకో, నేను నీ గుజరాత్కి వస్తే నీ గుజరాత్ నేర్చుకొని మాట్లాడతా, నువ్వు నా తెలంగాణకు వస్తే నా తెలుగు నేర్చుకొని మాట్లాడు. అంతే, గుజరాత్కి వెళ్తే మనం హిందీ మాట్లాడతాం, నాకు అర్థం కాదు కదా సీనన్న. అంటే ఇదేంది ఆధిపత్యం, భాషాధిపత్యం, ఒక దేవుని నమ్మనే ఆధిపత్యం. మీకు అర్థమైందా? పండుగ ఆధిపత్యం అంటే నా బతుకమ్మ దానికంటే నీ పండగకు నువ్వు చెప్పినటువంటి ఆ విల్లాస్లలో కూడా ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తున్నారు అని అంటే మెల్లమెల్లగా నా పండుగను అణిచివేయడం కోసమే కదా, నా భాషను చంపేయడం కోసమే కదా, నా అస్తిత్వాన్ని చంపేయడం కోసమే కదా. ఇది ప్రమాదాన్ని పసిగట్టి మేము పోరాటం చేస్తా ఉన్నాం కదా. ఆంధ్రోళ్ళు కూడా 60 ఏళ్ళ ముసుగులో హీరోలు ఆంధ్రోళ్ళు ఉంటుండే, వీళ్ళందరూ తెలంగాణలో ఉంటుండే. గౌరవంగా పిలుచుకునే భాష వాళ్ళదంట. ఏమ్రాబాయ్ అనే అంటే మా యాసే ఏమ్రాబాయ్, కానీ అది గౌరవమైన పదమే కదా, దాన్ని చిన్న చూసి చేసేవాళ్ళు. కాబట్టి రకరకాల వ్యత్యాసం భాషకు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చినటువంటి 1500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మార్వాడీలు, గుజరాత్, రాజస్థాన్లో మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం సినిమా అంటే ఇది మా పోరాటం. అంటే ఇక్కడ వాస్తవంగా మీరు ఒక పార్టీకి అధికార ప్రతినిధి, వీసీకే పార్టీకి అధికార ప్రతినిధి. వీసీకే పార్టీకి ప్రధాన లక్ష్యం ఏంటంటే సౌత్ ఇండియా, దక్షిణాది రాష్ట్రాల యొక్క వాళ్ళ ఆకాంక్షలు కావచ్చు, వాళ్ళ యొక్క ఏవైతే కోరిక, వాళ్ళ దక్షిణ హక్కుల కోసం అన్నారు. దీనిలో ప్రధానంగా ఏం కనబడుతుందంటే వీళ్ళంతా సౌత్ ఇండియన్ మూవ్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నారు. సో నార్త్ ఇండియన్ భారతదేశం విడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ మార్వాడి గోబాక్ ఉద్యమం తీసుకునే ప్రధాన ఆరోపణ మీ మీద వినిపిస్తా ఉంది. దీని నుంచి మీరేమంటారు? అసలు మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జలకర సీనన్న గారు ఉన్నారు, ఆయన మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, మీకు పర్సనల్ కూడా తెలుసు. మీరు కూడా మాతో, మీరు తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తిగా మీకు ఏ రాజకీయ ఎజెండా ఉందో నాకైతే తెలియదు, మీకు ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు ఒక వ్యక్తిగా వచ్చి మాతో పాటు మీరు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాల్గొన్నారు. మన రాష్ట్రానికి ప్రాంతీయతరుడు ద్వారా జరిగేటువంటి అన్యాయాన్ని కూడా మీరు గలవెప్పి వినిపించారు. మీకు ఏ ఎజెండా ఉందన్న? నాకు ఏజెండా లేదు. రైట్, మీరు అన్నది మీరు అడిగిన ప్రశ్న కదా, తెలంగాణ ఒకటే ఏజెండా అంతే, మీరు అడిగింది నాకు అర్థం. ప్రజల నుంచి వస్తున్నటువంటిది అడిగారు మీరు, తప్పేం లేదు, నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీనే కదా మాది. మా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు తమిళనాడులో. ఒక ఆయన మన వీసీకే విల్లుపురం ఎంపీ రవి గారు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్ గారు. ఆయనకి ఏం పెళ్లి కాలే, పిల్లలు లేరు, పెళ్లి కాకపోతే పిల్లలు ఉండరు అనుకో, భార్య లేదు, ఓకేనా, సొంత ఆస్తి లేదు, డబ్బు లేదు. కొన్ని వందల వేల లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీ అది. ఇప్పుడు కాదు, 86, 92లోనే పుట్టినటువంటి పార్టీ. ప్రధానంగా తథాగత గౌతమ బుద్ధుడు, కరల్ మార్క్స్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, తండ్రి పెరియారు, సావిత్రిబాయి పూలే, ఇలా వీళ్ళ ఐడియాలజీతోని వాళ్ళ ప్యానల్లో వీళ్ళ ఫోటోలు వేసుకొని పనిచేస్తారు. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళన్నా ఈ దేశం వాళ్ళు కాదా? ఎస్, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఉన్నారు. పార్లమెంట్ లో పార్లమెంట్ సీట్లు మీరు నార్త్ లో పెంచుకొని సౌత్ లో తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుందని ఎంకే స్టాలిన్ దగ్గరికి కేరళ ముఖ్యమంత్రి పినరాయన్ గారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్, వీళ్ళందరూ వేరు కదా. మరి వీళ్ళందరూ సౌత్ ఇండియన్ సపరేట్ చేయడానికి వీరా? మా పార్టీ దక్షిణాది హక్కుల కోసం కొట్లాడుతుందనా? అంతేగాని మీరు దేశ విభజన, అరే దేశానికి రాజ్యాంగం రాసింది మా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మేము ఫస్ట్ భారతీయులు, చివరిగా భారతీయులమే. వీళ్ళ నుంచి బతుకొచ్చిన వాళ్ళు మాట్లాడుతారు. మేము ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. కేసు ఉంది నాతోటి. ఢిల్లీకి బస్ ఛార్జీలు పెట్టుకొని, ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని సామాన్యుడు పోతారు అసీనా? పోలేడు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటున్నాం. సౌత్ బడ్జెట్ ని సౌత్ కే కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చెప్పారు మనలో, మనం అభివృద్ధి చెందుతాం అంటే జిల్లాలు మార్చింది కానీ జీవితాలు మారలే. కేసీఆర్ సోమన పాఠం రాసి జిల్లాలు మారినాయి, జీవితాలు మారలే. జోనల్ వ్యవస్థ తీసుకొని వచ్చారు, అంటే ఆ ప్రాంతం వాళ్ళకి ఆ ఉద్యోగాలు దక్కాలని. అరే మా బడ్జెట్ మాకు ఖర్చు పెట్టమంటున్నాం, సౌత్ బడ్జెట్ సౌత్ కే కేటాయించాలి. పార్లమెంట్ సీట్లు మీరు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు
నష్టం జరుగుతా ఉన్నది. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ సెకండ్ క్యాపిటల్ గా హైదరాబాద్ చేయమని చెప్పాడు. చేద్దాం. ఈ తప్పే ఉంది ఈ డిమాండ్స్ పెడితే. ఈ డిమాండ్స్ మా పార్టీ లైన్ మీద మేము కొట్లాడతాం. ముఖ్యంగా మా పార్టీ ప్రాంతీయవాదాన్ని బలపరుస్తుంది. అక్కడ తమిళ వాదం, ఇక్కడ మా తెలంగాణ వాదం. మా పార్టీ మాత్రమే తమిళ్ వ్యవస్థాపకుడు అంతే తప్ప జీలకర్ర సీనని ఆడ పుట్టినాడు తమిళనాడులో పుట్టినాడా కాదు కదా సీన. మేము ఇక్కడ పుట్టినాం కదా. వీళ్ళు ఆరోపించేది తమిళ పార్టీ. మరి మీ బీజేపీ పార్టీ ఎల్కే అద్వానీ పాకిస్తాన్ లో పుట్టిండు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన కూడా. ఇంకా మీ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తులలో పాకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మా పార్టీ అంటే అట్లా అనుకుంటే పార్టీ ఎక్కడైనా ఉండొచ్చు. నా భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడినటువంటి పార్టీలే కదా. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకోటైనా బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా. కాబట్టి ఇదంతా మనిషిని లేకపోతే పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలు తప్ప. మీకు అర్థమైందా స్పష్టంగా నేను చెప్పాను. ఈ పార్టీ కూడా ఇక్కడనే పోటీ చేయాలనుకుంటే తెలుగు దేశం అంటే తెలుగు ప్రజలందరినీ దేశం చేద్దాం అనుకుంటున్నా. ఎన్టీ రామారావు ఆత్మగౌరవం కోసం పెట్టాడు కదా మా తెలుగు యాసని భాషని. మనందరం ఇప్పటికీ మనం పోయినా సరే తెలుగు వాళ్ళని ఏమన్నట్టు మద్రాసు ఇలా అంటారు. అప్పుడే ఎన్టీ రామారావు ఏం చెప్పాడు, నాగేశ్వరరావు గారిని ఎన్టీ రామారావు గారు ఇద్దరు పోయి మేము మద్రాసీలం కాదు మేము తెలుగు వాళ్ళం అన్నాడు. తర్వాత కేసీఆర్ లాంటి వాడు వచ్చి ఏం చెప్పాడు, మీలాంటి వాళ్ళంటలో మేము ఆంధ్రోళం కాదు మేము తెలంగాణ వాళ్ళం అని అన్నాం. ఎస్ మేము నార్త్ వాళ్ళం కాదు మేము సౌత్ వాళ్ళం అంటున్నాం. దేశ విభజన కోరుకోవట్లే మేము. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ చేసినట్టు కాదు కదా. నేను అమృత్ పాల్ సింగ్ ఏకంగా ఏమన్నాడు, నేను ఈ దేశం ఉన్నే కాదన్నాడు ఆయన. నేను ఈ దేశం ఉన్నే కాదన్నాడు. అంటే మీరు ఆధిపత్యం చెలాయిస్తే తిరుగుబాటు మొదలవుతుంది. మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా ప్రాంతాన్ని గౌరవించండి. సమ్మక్క సారక్క జాతరకు నరేంద్ర మోడీ వస్తే మా రాష్ట్రానికి గొప్ప పేరు వస్తుంది కదా. నరేంద్ర మోడీ ఇప్పుడు బీజేపీ సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయిబాబా లాంటి రేపు సమ్మక్క సారక్క కూడా విమర్శించడం అసలు వాళ్ళు తిట్టిపిచ్చారన్నా. సమ్మక్క సారక్కల్ని తిట్టినటువంటి చిన్నజీయర్ స్వామి దగ్గరికి వచ్చి నరేంద్ర మోడీ గారు శాలువా కప్పించుకున్నాడు. రామానుజుల వారి విగ్రహం ఓపెన్ చేసి పెట్టాడు. మేము రామానుజుల వారికి వ్యతిరేకం కాదు. మా గద్దరన్నను విమర్శిస్తారు కదా వీళ్ళు. గద్దర్ నక్సలేటు ఆయన పేరు మీద అవార్డులు వస్తే అట్లా ఇట్లా అన్నారు. మెట్ల మీద పండుకొని రామానుజం జై రామానుజం పాట పాడిండు గద్దరన్న. మారిండు కదా, పరివర్తన చెందిండు కదా. బ్యాలెట్ వద్దనుకున్నాడు, సారీ బుల్లెట్ కావాలనుకున్నాడు, బ్యాలెట్ సిస్టమ్ లోకి వచ్చిండు కదా. కాదంటలే కదా. అప్పుడున్న పోయిండు, వద్దనుకున్నాడు, ఇళ్ళకి వచ్చిండు. రైట్. మేమేమంటున్నాం కేవలం ఇదే అన్నా. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళ ఆటలు తమిళనాడులో సాగవన్నా, వీళ్ళ ఆటలు కర్ణాటకలో సాగవు, వీళ్ళ ఆటలు కేరళలో సాగవు. ఇవి ఒక పనికి మాలిన వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి సినిమా సాగవు. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి నడుస్తుందేమో. మరి వాళ్ళు ఆంధ్ర ప్రజలు ప్రమాదం మీకున్నది. మీరు ఆ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఎంత ఓడించుకుంటే అంత మంచిది. బంగారు లాంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలుగు ప్రజల అస్తిత్వాన్ని ప్రపంచం అంతా చాటిండు. ఓకేనా. తెలుగు జాతిని ఖ్యాతిని ప్రపంచం అంతా చాటిండు. వీళ్ళు గుజరాత్ కల్చర్ అక్కడ చూపిస్తా ఉన్నారు. మాకైతే చైతన్యం ఉంది, మేమైతే రాని మా ప్రాణాలు పోయినా ఇది చేస్తాం. కాబట్టి వీళ్ళ ఆలోచన ఏంటంటే బలవంతంగా రుద్దడం. మీరు చూడండి ఈ హిందీ భాషను రుద్దుతారు. రాముడు అంటారు కదా. మరి మా యాదాద్రి మా భద్రాచలంలో రాముడు మా రాముడే కదా. నేను 10th క్లాస్ పాస్ అయితే ఈ గుండు కొట్టిస్తా అని చెప్పిండు మా నాయన. నేను పోయి కొట్టించుకున్నా, ఫోటోలు ఉంటాయి ఇప్పటి వరకు. అంటే మా దేవుడు కదా. ఆధిపత్యం నార్త్ పార్టీలనే ఇక్కడ ఏమంటారు జొప్పియాలి, నార్త్ భాషని ఇక్కడ జొప్పియాలి, నార్త్ దేవుళ్ళని ఇక్కడ జొప్పియాలి. ఇది ఒక రకమైన ఆధిపత్యం అన్న. అందరు పిచ్చోలేమో, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ చాలా చైతన్యవంతులు. మీకు అర్థమైంది సిరానా? ఈ ప్రపంచానికే ఉద్యమ పాటలు నేర్పిన చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమం. కరెక్ట్. నా క్వశ్చన్ మీకు అర్థం, ఆధిపత్యమా కాదా? ఇది ఒక రకమైన ఆధిపత్యం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం అంటే అందరిలో వచ్చింది, ఈ చైతన్యం అందరిలో వచ్చింది. కాబట్టి కానీ ఇక్కడ ఏమైతుందంటే ఈ మీరు మార్వాడి కల్చరల్ సంథింగ్ ఏదో ఒక గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకున్నప్పుడు ప్రతిసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సహకరిస్తూ ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు కదా. మిమ్మల్ని అరెస్ట్ చేసిరు, పృథ్వీరాజ్ అరెస్ట్ చేసిరు. ఎక్కడైతే బంధులు ఉన్నాయో, ఎక్కడైతే బంధు పిలిపించారో అక్కడ బలవంతంగా షాపులు కూడా తెరిపించినటువంటి ఘటనలు ఉన్నాయి. ఎక్కడైతే మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం అనుకుంటే ఆ రౌండ్ టేబుల్ పర్మిషన్ చేయకుండా పోలీసులు కట్టడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వరంగల్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు మూమెంట్ ని మరి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అంతా కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటే మీరు ఎట్లా ఉద్యమం తీసుకుపోతారు? ఇప్పుడు ఒకటి అన్న, ఈ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా ఎప్పుడైతే రూపాంతరం చెందిందో అది కూడా ప్రాంతీయ పార్టీగా చచ్చిపోయింది. ఆఖరికి ఓవైసీ కూడా
కోయి బీ కిధర్ బీ కామ్ కర్ సక్తే అట్లా ఇట్లా అన్నాడు. ఈ రాజకీయ పార్టీలకు మేము ఏం చెప్తున్నాం అంటే కోయి బీ కిధర్ బీ కామ్ కర్ సక్తే ఓవైసీ సాబ్ आप किधर भी काम कर लो, आप जाके बीजेपी को जिताओ नॉर्थ में, हमको कोई प्रॉब्लम नहीं है, लेकिन हमारा बात कंप्लीटली सुनो हम क्या बोल रहे. తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ ఓవైసీ వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత చేసి మేము ఏమంటున్నాం, మార్వాడి గుజరాతీ రాజస్థాన్ కల్చర్ 100% గో బ్యాకే, ఇది మా లైన్. ఓకేనా, మీరు ఇక్కడ బతకాలనుకుంటే బతకండి, మేము వద్దనట్లే. మా తెలుగు వాళ్ళు వచ్చి గుజరాత్ లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఏం పాటు చేయట్లేదు కదా, వాళ్ళు కూడా మా పండుగలు అక్కడ చేసుకుంటా ఉన్నారు. మీ పండుగలు మీరు చేసుకోండి, బంగడి దాల్బాటి కచోరీ పావుబాజీ లాంటి పండుగలు మీరు చేసుకోండి, మీరు ఏమైనా తినండి ఏమైనా చేయండి. అంతేగాని మా ఊళ్ళో వచ్చి అక్కడ ఆధిపత్యం చెలాయించట్లే, కులం పేరుతో దూషించట్లేరు, తక్కువ కుల పోవడానికి తిట్టలేదు కొట్టలేదు, అడిగినటువంటి వచ్చినటువంటి ముద్రాజుని యాదవుల్ని కులం పేరుతో దూషించి ఇది చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. మేము ఏమంటున్నాం అంటే రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు పోలీస్ యంత్రాంగం వాళ్ళు ఎందుకు ఉన్నారు అని అంటే వీళ్ళు వాళ్ళకు కొంత డబ్బు ఇస్తారు ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా, బండి సంజయ్ కానీ లేకపోతే రాజా సింగ్ కానీ మాధవలేత కానీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే కాలేదనుకుంటా, ఆమె పోటీ చేసింది, వీళ్ళైతే ప్రజాప్రతినిధులు అయ్యారు. వీళ్ళు డైరెక్ట్ గా మార్వాడీలకు ఎందుకు సపోర్ట్ చేశారు సీనన్న? ఇక్కడ ఉన్నట్టు ఆయన ఫోన్ లో మాట్లాడుకుంటూ కూడా చెప్పాడు నాకు, ఆ మార్వాడి సీటు మేము ఫండ్ ఇస్తాం, తెలంగాణలో ఏ మీటింగ్ అయినా ఫండ్ ఇస్తా ఉన్నాను, ఈరా బాబు మంచిదే అని చెప్పా, గో యాక్షన్ చేస్తా ఉన్నాను, ఈరా బాబు మంచిదే అని చెప్పా. సో ఇక్కడ మార్వాడి ఉద్యమానికి సపోర్ట్ చేస్తే అక్కడ రాజస్థాన్ లో దెబ్బ పడుతుంది కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ మార్వాడి ఉద్యమాన్ని అపోజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి జేపీ నడ్డానో అమిత్ షానో లేకపోతే మన ఆయన పేరు నరేంద్ర మోడీ గారో బండి సంజయ్నో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది చేస్తారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చారు అనుకో, కాంగ్రెస్ వాళ్ళకు 600 ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి 600 ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళకి 500 ఇస్తారు, ఓవైసీకి ఇంకొంచెం తక్కువ ఇస్తారు అనుకుంటా. ఎందుకు పోగొట్టుకోవాలనేది వాళ్ళ వాదన. కాబట్టి రాజకీయ నాయకులకు ఈ బీజేపీ మార్వాడి రాజస్థాన్లు వీళ్ళంతా నకిలీ దందా చేసే వాళ్ళంతా ఫండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ సైడ్ ఉంటారన్న. దాంట్లో భాగంగానే పృథ్వీరాజ్ అని నన్ను లేకపోతే పిడమర్తి రవాణని జీలకర్ర సీనని మీలాంటి జర్నలిస్టులను కూడా ఫోన్లు చేసి ఈ లైవ్లు పెట్టొద్దు డిబేట్లు చేయొద్దు అని కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారంట. సోషల్ మీడియా ఈ ఉద్యమాన్ని బలంగా మా వాయిస్ వినిపించి బలపరిచింది. వాళ్ళందరికీ నేను సోషల్ మీడియా మీ ఛానల్ వేదికగా తెలంగాణ సోషల్ మీడియా డిజిటల్ మీడియా రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు పాడేటోళ్ళు కావచ్చు వాళ్ళందరికీ చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు పృథ్వీ నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఇంకో గోరెట్ రమేష్ అన్న పాట పాడినప్పుడు కూడా ఈ వస్తే తక్షణమే రిలీజ్ చేశారు. ఎందుకంటే డీజీపీ గారి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి గుజరాతీ అగర్వాల్స్ అందరిలో లెటర్ ఇచ్చారు. ఎమ్మటే అమిత్ షా ఫోన్ చేశాడు, నాకు తెలుసు, నేను చెప్తా ఏం జరిగింది. క్యా చల్ రహే మన గుజరాత్ మార్వాడిలోనే పంపిస్తారా మీరు, తెలంగాణలో మీరు మా బానిసలు, వాళ్ళ బుద్ధిరాజుని ఆ తెలంగాణ శ్యాముని ఆ పిడమర్తిరావుని జీలకర్ర సీనని ఈ మాట్లాడేటోళ్ళు అందరినీ అణిచివేయండి తొక్కివేయండి అంటే అర్ధరాత్రి 2 గంటలకు నేను షార్ట్ వేసుకొని ఉన్న సీనన్న వీడియోలు పంపిస్తాను. మా అమ్మ మా చెల్లె ఉన్నారు, మా అమ్మ మా చెల్లె ఉన్నారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు డబా డోర్లు కిటికీలంతా కొట్టి ఏమంటారు తీసుకొని పోయారు. సరే ఓకే నీ అంతలు చేసేటువంటి పని ఇదే కదా అని పోయినాం. ఈ కేసులు బీసులు తర్వాత ప్రజలంతా జయరాజన్ వచ్చిండు, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యమన్న వచ్చి నా అరెస్ట్ని ఖండించి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులతో మాట్లాడి తీసుకొని వచ్చారు. సో ఈ రకంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తా ఉన్నారు. ఇప్పుడు మేము మా పోరాటం మేము చేసుకుంటున్నామన్నా, మేము ఎవరిని తిట్టిన వాళ్ళం కాదు, ఏ షాపుని తగలబెట్టిన వాళ్ళం కాదు, మేము కొట్టిన వాళ్ళం కూడా కాదు. మరి ఏం అన్యాయం చేసాం మేము హక్కుల కోసం? ఇది ఉంది తెలుసా, తమిళనాడులో వర్తక వ్యాపారుల చట్టం ఉన్నది, ఒడిశాలో అయితే కొట్టిరు వీళ్ళని, మార్వాడి కొట్టారు. మీరు చూడండి, మీ వాళ్ళు కూడా ఎవరిని కొట్టలేదు తిట్టలేదు, కొట్టమని కూడా చెప్పట్లేదు కదా. మన కామారెడ్డిలో ఎవరితో మార్వాడి షాప్ కాలిపోయిందని అంటే నేను ఖండించా. ఒకవేళ నిజంగా తెలుగు వాళ్ళే మా తెలంగాణ బిడ్డలు అలా చేసి ఉంటా కనుక అది మా సంస్కృతి కాదు. ఇంత పెద్ద ఉద్యమం జరిగింది, ఎవరైనా కొట్టినామా సినిమా మనం ఎవరిని కొట్టలేదు ఇట్లే వాళ్ళు గిట్లా అన్ని ఒక ఆయన అన్నప్పుడే ఇంకా ఎక్కువ లేచింది. మా బిడ్డలు చచ్చిపోయారా తప్ప మేము ఎవరిని చంపలే. మా శ్రీకాంతాచారి చచ్చిపోయాడు, మా బెల్లిలతో కంటకన్నా ముందు ముక్కలైంది, మా యాదయ్య ఎంత మంది చనిపోయారు. మేము చనిపోతామే తప్ప మా నేల కోసం మేము ఇంకోటోళ్ళని చంపేటోళ్ళం కాదు. మేము 10 మందికి బువ పెట్టేటోళ్ళం. తెలంగాణ తల్లి ఎవరు వచ్చినా బువ పెడుతుంది, నీళ్ళు ఇస్తుంది, నీడనిస్తుంది. కాబట్టి మా నేల గురించి తెలియకుండా మీ గుజరాత్ మీకు గొప్ప అయితే మీరు పొగుడుకుపోండి పోయి మాకేం బాధ లేదు. మా నేలను అవమానిస్తా అంటే నాలంటానికి సహజంగా. కానీ మన తెలుగు వాళ్ళు ఇటు ముంబైలో ఒక ఏరియాలో ఎమ్మెల్యే అయిన సందర్భాలు ఉన్నాయి, అటు షోలాపూర్ సైడ్ కానీ ఇంకా కొన్ని ఏరియాస్లలో తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడి ఎమ్మెల్యే సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు అలాంటి సమయంలో అక్కడ వాళ్ళకి ఇక్కడ వ్యతిరేకత రాలేదు. సో అక్కడి వాళ్ళు గుజరాత్ నుంచి నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చిర్రు, ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే మీకేమి ఇబ్బంది, రాజకీయంగా వస్తలేం కదా అనేటువంటి వాదన వినిపిస్తాం. రాజాసింగ్ ఎవరన్నా? రాజాసింగ్ ఎవరు?
రాజస్థాన్ రాజస్థాన్ అయినా సరే ఇక్కడ పుట్టి పెరగవచ్చు. మీరు అన్నట్టు అక్కడ వాళ్ళు కూడా మనోళ్ళు ఎందుకన్నా లండన్ లో కూడా ఆయన పేరు ఏం పేరు ఒక ఆయన ఎంపీ అయ్యాడు కదా, ఇంగ్లాండ్ లో కూడా. అవును, విదేశాలలో కూడా మనోళ్ళు అయ్యారు. ఇప్పుడు ట్రంప్ కు ఎదురుగా నిలబడ్డటువంటి మన చెన్నై ఆమె కదా, కమలా హారిస్ కూడా ఆమె కదా. మీరు దేశంలో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు, ప్రపంచంలో నేను చెప్తున్నాను. మనం ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అన్న, నేను వద్దనట్లే. ఆస్ట్రేలియాలో జరుగుతుంది ఇండియన్స్ గో బ్యాక్ అని జరుగుతుంది, ఉద్యమ ర్యాలీలు తీస్తా ఉన్నాను. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటంటే నేనేమంటున్నట్టు సీనన్న, ఎవరు ఎక్కడైనా చేసుకోనండి, మేము వద్దనంటలే. కానీ ఆ నేలకు ఒక కల్చర్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కల్చర్లో మీరు భాగం కాకపోతే మీరు ఆ నేలను అవమానించినా ఇది చేసినా సరే ఇది వస్తుంది. సో మేమేమంటున్నాం అంటే ప్రధానంగా మా ఆరోపణ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, ఓకేనా. ముంబైలో దాదాసాహెబ్ ఠాక్రే ఏ విధంగా అయితే చేశాడో మేము అటువంటి ఉద్యమాలు చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే లుంగి అటావ్ పుంగి బజావ్ అని ఉద్యమాలు చేశాడు. మేము అలా అనలే, గో బ్యాక్ మార్వాడి కల్చర్ అన్నాం. నీకు ఒడిశాలో మిమ్మల్ని ఏకంగా చంపేశారు, అంటే చంపేసుడు మీన్స్ చంపేసేంత పని చేశారు. కర్ణాటకలో అంతకుముందు నుంచి పెద్ద ఉద్యమం ఉంది. తమిళనాడు టీ నగర్లో మిమ్మల్ని ఇది చేశారు. మా తెలంగాణ వాళ్ళ మేము అలా ఎక్కడైనా చేశామా? ఇక్కడ మీరు వస్తే రాజసింగ్ లాంటి మీరు అన్నట్టే ప్రజాప్రతినిధి చేసుకున్నాం. అసలు తెలంగాణ హిందూ టైగర్ అని మా తెలంగాణ ప్రజలే ఆయనను కీర్తిస్తా ఉన్నారు. మేము వద్దనట్లేదు, సరే పోయి మంచి వచ్చాడో హిందువుల కోసం కొట్లాడుతున్నాని మా ప్రజలు ఆయన ఎంకరేజ్ చేసినా మేము ఇది చేస్తా ఉన్నాం కదా. ఎంతమంది మార్వాడి కార్పొరేటర్స్ లేదు హైదరాబాద్ లో ఉన్నారు కదా, అనేక రకాల. మేమేమంటున్నాం అంటే మీరు బతకండి, ప్రజాప్రతినిధులు అవ్వాలనుకుంటే ప్రజలు ఓట్లేస్తే నేనెవరు ప్రజాస్వామ్యంలో వద్దనడానికి. కానీ మా ప్రజల్ని మేము అవమానిస్తాం, మా సంస్కృతిని ఇచ్చేస్తాం, మా సాంప్రదాయాన్ని ఇచ్చేస్తాం, దీంట్లో భాగం కావు మేము అని అంటే కనుక తర్వాత మీరే ఇది చేయాల్సి ఉంటుంది. దానికి మీ కర్మ మీరు అనుభవిస్తారు. అంటే చివరిగా ఈ ఉద్యమాన్ని మీరు ఎందాక తీసుకెళ్దాం, అసలు ఉద్యమం కొనసాగే అవకాశం కనబడుతుందా? ఇప్పుడు జరిగేది ఉద్యమమే కాదు సీనన్న. స్థానిక వర్తక వ్యాపారాల చట్టం వచ్చేంత వరకు వీళ్ళు ప్రైవేట్, మీరు అన్నట్టు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ చెప్పారు, మీరు ఏ కంపెనీ పెట్టుకున్నా సరే మా బిడ్డలకు 80% ఉద్యోగ దానికి ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు అని నేను అంటాను. చేసిందాక నా ఎస్సీ వర్గీకరణ ఇట్లనే అన్నారు, జరిగిందా జరగలేదా? తెలంగాణ ఉద్యమం ఇట్లనే అన్నారు, జరిగిందా జరగలేదా? ఇంకో రకరకాల ఉద్యమాలు అన్న. మద్రాసీలో అన్నాం, పొట్టి శ్రీరాములు గారు ఉద్యమం చేసి తెలుగులో సపరేట్ రాష్ట్రం సాధించడా లేదా అన్న? ఏ దానికైనా పురుడు పడాలన్నా. నేను అసలు కాదు సీనన్న, ఇక్కడ ఊసబెట్టి నన్ను మాట్లాడుతున్నాను. ఈ ఉద్యమానికి బలం లేదా నన్ను తీసుకొచ్చి ఊసబెట్టి మాట్లాడదా? తెలంగాణ ప్రజలు మొత్తం కోట్ల మంది, తెలంగాణలో ఉన్నటువంటి కోట్ల మంది న్యాయమైన పోరాటమే పైన ప్రతి ఒక్కరు మార్వాడి, ఒక ఆయన వచ్చి బంగారం షాప్ పెడతారు, ఒక ఆయన వచ్చి వెండి షాప్ పెడతారు, ఒక ఆయన వచ్చి బోల బొచ్చల షాప్ పెడతాడు, అలా బామ్మర్ది వస్తాడు, బావ వస్తాడు, అల్లుడు వస్తాడు, ఎత్తాడు. నీకు ఇంత నిజంగా ఈ నేల మీద అంత బాధ్యత ఉంటే కనుక నువ్వు లోకల్ వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయాలి కదా. మీ అన్నని రాజస్థాన్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నావు? మీ బామ్మర్ది రాజస్థాన్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఆర్టికల్ 19 క్లాస్ E1 ప్రకారం నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, బతకొచ్చు అని మీరు ఆర్టికల్ గుర్తి అంటా ఉన్నారు కదా. రాజ్యాంగం అంబేద్కర్ ఇక మొత్తం రాజ్యాంగం మాకు తెలిసినట్టు బావాలంటుండే ఏకంగా ఆయన, ఇంకా మర్చిపోయినా తాగుబోతున్నాడు, అది మాట్లాడలేము మనం. అంటా ఉన్నాడు కదా ఆయన. అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకోండి మీ మార్వాడి దుకాణంలో, ఫస్ట్ నీ షాప్ లో చూసిన నేను రాజ్యాంగ నిర్మాత. వీళ్ళు ఒక్క దుకాణాన్ని అయినా అంబేద్కర్ గారి ఫోటో ఉన్నదా? రాజ్యాంగాన్ని గౌరవించటం వీళ్ళు. ఏదన్నా సామాజిక ఉద్యమాలు జరిగినప్పుడు మీలాంటి జర్నలిస్టులు, అలాంటి సామాజిక కార్యకర్తలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరన్నా ఏదైనా ఉద్యోగం చేసుకునే సామాజిక ఇష్యూ మీద మాట్లాడతారు. అది అందరూ మన బాధ్యత. అంతే. మార్వాడీలు ఒక ప్రత్యక్ష ఉద్యమంలో, పరోక్ష ఉద్యమంలో రేట్లు పెరిగినా, లేకపోతే అత్యాచారాలు జరిగినా, ఏది జరిగినా సరే, ఆఖరికి పుల్వామాలో మన జవాన్లు జరిగిపోయినా సరే వీళ్ళు ఖండించలే, కనీసం రోడ్లకి పోరాటం చేయలేదు. ప్రతి దాన్ని కమర్షియల్ గా చూసే మీరు ఈరోజు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు. మేమేమంటున్నాం అంటే మీరు చేసుకోండి, కానీ రాజ్యాంగ ముసుగులో మా సంపదను దోసుకొని పోతా అంటే కనుక ఖబర్దార్. పెద్ద ఎత్తున ఉద్యమం ఇదైతే ఆగదు సీనన్న, ఉద్యమం ఈ ఉద్యమం అయితే ఆగదు. వర్తక వ్యాపారం కొంతమంది ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో ఉన్న కొంతమంది కీలక నాయకులు మార్వాడీల పైన దాడులు చేయడం కూడా సిద్ధంగా అవుతున్నట్టు తెలుస్తాం. దేని గురించి మీరేమంటారు? అసలు ఎవరు దాడులు చేసి షాపుల దగ్గర పోయి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చిల్లరగాళ్ళు అన్నిట్లో ఉంటారు సీనన్న. కొంతమంది భావోద్వేగాలు, కోపం వస్తుంది. కొంతమంది ఇప్పుడు కడప ఒక ఆయన నాకు ఎల్బీ నగర్ నుంచి ఫోన్ చేశాడు, పద్మశాలి ఆయన, పెయింట్ షాప్ పెట్టుకున్నాడంట. ఏడుస్తుండే ఫోన్ చేసి, ఏమైందన్న అంటే తమ్ముడా నీకు దండం పెడతా తమ్ముడా, దేవుడు లాగా వచ్చి నువ్వు మార్వాడోళ్ళు అందరూ కలిసి 15 దుకాణాలు వాళ్ళవి ఉంటే ఈయన ఒక్కటే ఉంటుందంట. మార్వాడోళ్ళు అందరూ కలిసి ఈయన డామినేట్ చేయడము, మన దగ్గర పోకండి, కొనకండి. మనం చూసుకుంటాం కదా, సీడీల ఏరియా ఉంటుంది, సీడీల షాపులు ఉంటాయి, బట్టల ఏరియా పోతే బట్టల షాపులు ఉంటాయి కదా సీనన్న. ఆ ఏరియాలో ఈయన ఒక్కంది తెలుగు ఆయన ఉందంట అనేసి ఆయన వాళ్ళ డామినేషన్ ఉందని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు, మేము దాడులు చేయట్లేదు.
ఒకవేళ నిజంగా మా దాంట్లో ప్రతి దాంట్లో ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న దొంగలు ఉన్నారు అని అన్న వాళ్ళు ఉన్నారు. రేపు పొద్దున నన్ను కూడా అట్లనే అంటారు, నేను డబ్బులు తింటారు తెలంగాణ డబ్బుల కోసం అన్న చాలా మంది కూడా ఉన్నారు. అన్ని ఉద్యమాలలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొడటానికి దేశంలో ఉన్నటువంటి పుల్లారెడ్డి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు అన్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే దొంగలు దాంట్లో మీరు ఎవరు డబ్బులు ఇవ్వకండి, డబ్బులే కావాలనుకుంటే తెలంగాణ ప్రజలు అనుకుంటామన్నా. 4 కోట్ల మంది ఉన్నారు, మనిషికి 4 రూపాయలు ఇస్తే ఎన్ని కోట్లు అవుతాయి? 16 కోట్లు అవుతాయి. డబ్బులే కావాలనుకుంటే మేమంటున్నాం, మేము డబ్బుల కోసం పనిచేసేటోళ్ళం కాదు. సినిమా చేసేటోళ్ళు ఉంటారు, దొంగలు అన్నింటిలో జొరబడతారు, మంచి చెడు అలా ఒకలా దాడులు చేస్తే కనుక వాళ్ళు ఈ ఉద్యమానికి అన్ఫిట్ క్యాండిడేట్స్. మేము దాడుల్ని ప్రోత్సహించడం కాదు. అంటే దీనికి ఒక స్ట్రక్చర్డ్ కమిటీ జేఏసీలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు ప్రెస్ మీట్ ఉన్నది. అంటే పృథ్వీ అన్న కానీ, నేను కానీ, తెలంగాణ విఠల్ అన్న కానీ, పాషం యాదగిరి అన్న కానీ, మీరు కూడా ఉన్నారు కదా జర్నలిస్ట్ గా, మీరు ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఒక రూపు లేదు కదా ఇంకా ఇంతవరకు. ఇప్పుడు తెలంగాణ బచావో మూవ్మెంట్ జరగాలి కదా. తెలంగాణ బచావో మూవ్మెంట్ అది పడిమర్తుల యొక్క సొంత ఆర్గనైజేషన్ తప్ప అది మొత్తం సమిష్టి దాంట్లో కూడా సామాజిక వర్గాలుగా లేకపోతే గతంలో ఉద్యమ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణ స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు కదా. మేము రకరకాల ఇప్పుడు మేమంటారు మేమే చేయాలా సీనన్నా, మేమే చేయాలా? ఉద్యమాన్ని మీరు ముందు పడ్డరు కాబట్టి బాధ్యత ఉంటుంది, చేయాలన్న బాధ్యత. మా బాధ్యతని 100% మేము ఖచ్చితంగా మా బాధ్యతని మేము చేస్తామన్నా. మా మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యం, 100% చేస్తాం. కానీ మేమేమంటున్నాం అంటే ఇటువంటి జేఏసీలు, ఇటువంటి సంఘాలు, ఇల్లు తెలంగాణ బచావ్ వచ్చింది, ఈరోజు తెలంగాణ జేఏసీ ఏర్పడతా ఉంది. వర్తక వ్యాపారుల చట్టం స్థానికస్తులకే ఇది చేయాలి, మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ నకిలీ మాల్ కొనకండి, తెలంగాణ వాళ్ళ దగ్గర కొనండి అనేటువంటి డిమాండ్స్ తోని తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. తెలంగాణ బతుకమ్మ పండుగ వస్తుంది, పూజ సామాన్ నుంచి సాగు సామాన్ వరకు ప్రతిదీ మన తెలంగాణ దగ్గర కొనండి, మన పద్మశాల దగ్గర కొనండి, మన చేనేత మన స్వర్ణకారుడి దగ్గర కొనండి, మన చెక్క పని చేసి ప్రతిదీ తెలుగు వాళ్ళ దగ్గర కొనండి అని తెలంగాణ బిడ్డలు ఇలా ఎంకరేజ్, ఇటువంటి డిమాండ్స్ తో మేము ఒక జేఏసీకి ఏర్పడతాము. మొన్ననే కదా సీనా 15 రోజులు అయింది కదా. అంటే ఆ నిర్మాణ దిశగా మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రెస్ మీట్ ఉంది, రౌండ్ టేబుల్ ఉంది. మర్చిపోయినా ఉస్మానియా విద్యార్థులు జేఏసీగా మన ఏర్పడి వాళ్ళు 10వ తారీఖు, ఇలా ఎంత డేటు? 8 అన్న 10వ తారీఖు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలని తెలంగాణ బచావో అనేటువంటి పేరుతో వాళ్ళు కూడా తెలంగాణ వర్తక ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి దోసుకొని పోయాడు. ఇప్పుడు నార్త్ కంపెనీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుని దోసుకుపోతున్నారని అక్కడ కూడా మన శ్రీకాంత్ లేకపోతే అన్ననే భాస్కర్, మాందాల భాస్కర్ అన్న, ఇటువంటి జేఏసీ నాయకులందరూ ఒక యూనిట్ గా ఏర్పడి వాళ్ళ విద్యార్థులు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. నన్ను కూడా పిలిచాడు, పృథ్వీని పిలిచారు, రాఘగోపాల్ సార్ని, నందిని సిద్ధారెడ్డి గారిని, ఇలా మీలాంటి మీడియా మిత్రులను కూడా చాలా మందిని పిలిచారు. విద్యార్థులు అన్ని జైరాబాద్ లో జరిగింది, కాకతీయ యూనివర్సిటీలో జరిగింది, అందరిది ఉంది సీనన్న. ఇంకా మనం మాట్లాడుకుంటూ చాలా మర్చిపోయినా కానీ చాలా ఉంది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని, వాడు ఎవడు అన్నాడు తెలంగాణలో తాగుబోతున్నాం చెప్పు తీసుకొని అని తాగుబోతున్నాం సీనన్న. మనం ఆంధ్రలో ఇట్లనే అవమానిస్తే ఎంత అన్యాయానికి గురైన వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. అయ్యో మేము హైదరాబాద్ అభివృద్ధి చేసుకోకపోతే, మాకు అమరావతి లేకపోయా, మాకు రాజధాని లేకపోయా అంటారు. కాబట్టి తెలంగాణ తిట్టినోడు ఎవడు కూడా ఊరు లేకుండా పోయాడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ సమాధి అయిపోయాడు. లగడపాటి అనేటోడు దొంగ యాడు, వాడు మొత్తం భూస్థాపితం అయిపోయాడు, లేడు. కాబట్టి మేము అన్నలు లాంటి వాళ్ళం, ఆంధ్ర అన్నలు కూడా మనకు అన్నలు లాంటి వాళ్ళే. మనం అధికార వికేంద్రీకరణ అంటే అన్నల దమ్ముల్లాగా విడిపోయినాం తప్ప ఆత్మీయులుగా కలిసే ఉన్నాం కానా. మన వాట కోసం మనం విడిపోయినాం తప్ప ఇక్కడ ఆంధ్ర షాపులు లేవా, ఆంధ్ర అన్నలు లేరా, వాళ్ళ పిల్లల్ని మనం చేసుకోవట్లేదా, మన పిల్లలు వాళ్ళ బాటది ఒకటే కదా. మార్వాడీలు మీరు ఆ తప్పు చేయకండి. మీ జులుంని, మీ ఆధిపత్యాన్ని, నరేంద్ర మోడీని, జేపీ నడ్డానో లేకపోతే అమిత్ షానో చూసుకొని ఎగురుతాం, మేము దునుకుతాం అని అంటే బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజల నుంచి మిమ్మల్ని కాపాడలేరు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమించండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏమండి, వాళ్ళలో మీరు ఏ విధంగా యూనిట్ అయి ఉంటారో మీరు ఈ నెలలో భాగంగానే మీరు అంటున్నాం. ఈ నెలలో భాగమే బతకండి. మా పండుగలలో పండుగలు కానీ, మా కల్చర్లో కల్చర్ కానీ, మా ఊర్లో ఊరు కానీ ఎవరు కలుపుకోరు. నీ ఊరు కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ చొప్పిస్తా అంటేనే నాకు ప్రాబ్లం. నీ ఆధిపత్యాన్ని ఇక్కడ చొప్పిస్తా అంటేనే మాకు ప్రాబ్లం. నీ భాషని ఇక్కడ చొప్పిస్తా అంటేనే మాకు ప్రాబ్లం. నీ తిండిని ఇక్కడ నేర్పిస్తా అంటేనే మాకు ప్రాబ్లం. కాబట్టి మా తెలంగాణ దుకాణాలు అప్పుడు మనం పేరును కూడా వ్యతిరేకించాం కదా సీనన్న. ఏపీ అని ఉంటే పోయి టీఎస్లు రాశాము, టీజీలు రాశాము. కాబట్టి అవన్నీ గుర్తుకో. మా బిడ్డలు చచ్చిపోయింది మేము బాగుపడాలని, ఈడున్న భూవ కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ మా తెలంగాణ బిడ్డలు అనుభవించాలని. అర్థమైంది కదా సీనన్న. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ప్రధానంగా తెలంగాణ ప్రజలారా, మీరు మార్వాడి వాళ్ళ పట్ల వ్యక్తిగతంగా కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోకండి.
పెంచుకోమనేది కూడా మా ఉద్దేశం కూడా కాదు. ఏమంటారు, నష్టపోయేటువంటి వాళ్ళ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ఒక యూనిట్గా ఏర్పడని, మేమందరూ జేఏసీగా పల్లె పల్లెకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వస్తాం. రైట్, మన వ్యాపారాలను మనం బతికించుకుందాం, మన కులాలను మనం బతికించుకుందాం, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిరణ. సో ఇది మొత్తానికైతే తెలంగాణ శ్యామ్ ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో ప్రధానంగా వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఉద్యమకారుడు. సో వాళ్ళ కార్యాచరణ ఏముండబోతుంది, తెలంగాణ ప్రజల్ని ఎట్లా ఐక్యం చేయబోతున్న కోణంలో చాలా వివరాలు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి నిజంగా ఈ గో బ్యాక్ అనే ఉద్యమం ఎంతవరకు పోతుంది, దీని యొక్క ఫలాలు తెలంగాణ ప్రజలకు అంతే లేదనేది భవిష్యత్తు తెలుస్తుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.